ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం, ఈరోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం, ఇదే కాదు అధ్యక్ష, పశువుల కలేబరాలు, మనుషుల శవాలు ఈరోజు కొట్టుకుపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళు బాధతోనే ఈరోజు బతుకుతున్నారు అధ్యక్ష, భయంతో బతుకుతున్నారు అధ్యక్ష. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏది తినట్లేదు అధ్యక్ష. నేను మొన్న పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చాన్నారు, కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల, మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష. మూసి ప్రక్షాళన చేస్తాము, మూసీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము, ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళకి శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందాం అని అంటే మూసి గట్టొద్దు, ఎట్లా కడతావో నేను చూస్తా అంటాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని? వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష. మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళ